హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్ లుక్స్ అండ్ బ్లాగ్స్. బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు గోకరకాయ ఫ్రై లేదా గోరుచిక్కుడు ఫ్రైని చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం గోకరకాయని నార తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోకరకాయ ముక్కల్ని అందులో వేసి అవి మునిగే వరకు వాటర్ని పోసి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుందాం. ఇలా కుక్కర్లో ఉడికించడం ద్వారా మన గోకరకాయ కూడా చక్కగా ఉడుకుతుంది, టైం సేవ్ కూడా అవుతుంది. కుక్కర్ ఒక విజిల్ వచ్చాక దాన్ని స్టవ్ మీద నుంచి పక్కన పెట్టి అది కాస్త చల్లరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక గిన్నె పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కాస్త వేడయ్యాక అందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, అవి కాస్త చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఉల్లిగడ్డను కట్ చేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు అది కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కాసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటా ముక్కల్ని కట్ చేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడ సాల్ట్ని కూడా వేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇది కాస్త మగ్గాక ఇందులో 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వీటన్నింటిని వేసి దీనిలో మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి గోకరకాయని, దాన్ని కూడా అందులో వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం ఉడికించుకున్న వాటర్ని కూడా వేస్తే కూడా బాగుంటుందండి. మనకు ఫ్రై కావాలనుకుంటే వాటర్ని తీసేసి ఓన్లీ గోకరకాయని మాత్రం వేసుకుంటే మనకు ఫ్రై రెడీ అవుతుంది. కాస్త గ్రేవీ కావాలంటే ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, అయితే ఫ్రై అయిపోయినట్టే. మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడు వేపుడు రెడీ. ఇది మెయిన్గా వచ్చి వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగుంటుందండి. టైం సేవ్ అవుతుంది, మనం కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి. చాలామంది ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. బాయ్.